హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా కంప్లీట్ చేయాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా ఛానల్లో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ ప్లాన్స్ ఇవ్వటం జరిగింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే విక్టరీ విత్ యాష్ లెర్నింగ్లో కనిపిస్తున్న ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోను లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఒక్కో స్టెప్ ఏ విధంగా చేయాలో చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే విక్టరీ విత్ యాష్లో మీ అకౌంట్కి లాగిన్ అవ్వాలి. మీ యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మెనూ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీకు సంబంధించిన లెర్నింగ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఈ లెర్నింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి లెర్నింగ్ సెక్షన్లోకి అయితే వెళ్ళాలి. ఈ లెర్నింగ్లో ద ర్యాపిడ్ లెర్నింగ్ అడ్వాంటేజ్ అనే వీడియో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ వీడియోని ఓపెన్ చేసి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. వీడియో కంప్లీట్ అయ్యేసరికి వీడియో దాదాపుగా ఒక 18 మినిట్స్ అంటే 18 నిమిషాలు అనేది ఉంటుంది. సో వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోలో చెప్పే విషయాలను, వీడియోలో చెప్పే ప్రతి మ్యాటర్ను, ప్రతి పాయింట్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చే ఎగ్జామ్లో అవే మీకు క్వశ్చన్స్కి ఆన్సర్గా యూస్ అవుతాయి. వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మనకి టేక్ ఫైనల్ ఎగ్జామ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఎగ్జామ్ డీటెయిల్స్ ఇంకా ఎగ్జామ్కి సంబంధించిన రూల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వాటిని ఒకసారి పూర్తిగా చదవండి. అక్కడ ఐ అగ్రీ టు స్టార్ట్ ఎగ్జామ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే, సెలెక్ట్ చేస్తే తర్వాత ఎగ్జామ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడ మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి సేమ్ క్వశ్చన్స్ ఇవ్వాలని లేదు, ఒక్కోసారి డిఫరెంట్గా కూడా అడగవచ్చు. కానీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా మనం చూసిన ఆ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. టఫ్గా ఏమి ఉండవు. చూసి జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎగ్జామ్ క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్లో మీకు కరెక్ట్ ఆన్సర్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. తొందరపడకుండా క్వశ్చన్ని కంప్లీట్గా చదివి ఆన్సర్ సెలెక్ట్ చేయండి. ప్రతి క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ ఫైనల్ ఎగ్జామ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. మీ ఆన్సర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ ఎగ్జామ్పై అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ ఎగ్జామ్ రిజల్ట్ లేదా స్కోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్క్రీన్ మీద వస్తుంది. మీరు ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసి మంచి స్కోర్ అంటే 80% స్కోర్ చేస్తే కంగ్రాచులేషన్స్ మెసేజ్ వచ్చి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టు, ఫైనల్ అయినట్టు కూడా చూపిస్తుంది. తర్వాత మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అని కూడా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు ఈ 10 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే విక్టరీ విత్ యాష్లో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మెనూలోకి వెళ్ళండి. తర్వాత ఈ లెర్నింగ్ యాప్ ఓపెన్ చేయండి. ర్యాపిడ్ లెర్నింగ్ అడ్వాంటేజ్ వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాతే మనకు వీడియో కంటే పైన టేక్ ఫైనల్ ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయండి. 7th పాయింట్ వచ్చేసి ఎగ్జామ్స్ రూల్స్ చదివి స్టార్ట్ చేయండి. క్వశ్చన్స్కి కేర్ఫుల్లీ ఆన్సర్ అనేవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత
సబ్మిట్ ఫైనల్ ఎగ్జామ్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ స్కోర్ని చెక్ చేసుకోండి. ఇలా ఈ 10 స్టెప్స్ ఫాలో చేస్తే మీరు విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ఫైనల్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఆన్పాజ్ యొక్క అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోతున్నట్లయితే ఆల్ ది బెస్ట్ టు ఆల్ కమెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ దిస్ వీడియో.